మారుతున్న ప్రపంచం, రగులుతున్న భౌగోళిక రాజకీయాలు, ఒకవైపు యూరోప్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, మరోవైపు ఆసియాలో చైనా విస్తరణవాద బుద్ధి. ఇలాంటి క్లిష్టమైన ప్రపంచ పరిస్థితుల మధ్య భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాల వైపు యావత్తు ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. భారతదేశం ఇకపై కేవలం తన సరిహద్దులను కాపాడుకునే దేశం మాత్రమే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి నిదర్శనమే మార్చి 27, 2026 నాడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ DAC మీటింగ్. ఈ ఒక్క మీటింగ్లోనే రక్షణ దళాలకు ఏకంగా 2.38 లక్షల కోట్ల వ్యయంతో కూడిన కొనుగోలుకు అంగీకారం ముద్రపడింది. గతంలో భారతదేశం ఆయుధాల కోసం ఇతర దేశాల దయాదక్షిణ్యాలపై ఆధారపడేది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ రంగంలో స్వదేశీకరణ ఒక మహాయజ్ఞంలా సాగుతోంది. ఒకప్పుడు అత్యధిక ఆయుధాల దిగుమతి చేసుకునే దేశంగా ఉన్న భారత్ నేడు తన రక్షణ ఉత్పత్తులను 80కి పైగా దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. మోడీ గారి స్ట్రాటజిక్ ఎలివేషన్ వల్లనే ఇది సాధ్యమైంది. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు తలగ్గకుండా దేశ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి ఆయుధాలు కొన్న, అమెరికాతోటి టెక్నాలజీ షేర్ చేసుకున్న అది కేవలం మోడీ కనపరిచిన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి. CDSA జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ పాల్గొన్న ఈ తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు భారత రక్షణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ఒక విభాగంలో రాబోతున్న ఆ బ్రహ్మాస్త్రాలు ఏంటో చూద్దాం. మొదటిది ఇండియన్ ఆర్మీ. నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్. భవిష్యత్తు యుద్ధాలని సాంకేతికత ఆధారంగానే జరుగుతాయి. అందుకే మన ఆర్మీని హై ఇంటెన్సిటీ యుద్ధాలకు సన్నద్ధం చేస్తున్నారు. ధనుష్ ఆర్టిలరీ సిస్టమ్స్. దీన్ని దేశీయ బోఫోర్స్ అంటారు. శత్రువుల స్థావరాలను సుదూరం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయడానికి ఇది ఆర్మీకి కొండంత అండ. ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్స్. శత్రువుల డ్రోన్లు, విమానాలు దాడులు చేయకముందే వాటిని పసిగట్టి రియల్ టైంలో కూల్చేయడానికి మొబైల్ కంట్రోల్ వ్యవస్థలు రాబోతున్నాయి. ఇక ఆర్మర్ పియర్సింగ్ ట్యాంక్ అమ్యునిషన్. ఇది చాలా కీలకమైనది. బార్డర్లో శత్రువులు ఎంత పటిష్టమైన యుద్ధ ట్యాంకులు తెచ్చినా వాటిని వెన్నెలా కోసుకుంటూ వెళ్లి పేల్చేసే అత్యాధునిక మందుగుండు సామాగ్రి ఇది. రన్వే ఇండిపెండెంట్ ఏరియల్ సర్వేలెన్స్ సిస్టమ్స్. రన్వేతో పని లేకుండా ఎక్కడి నుంచైనా గాల్లోకి ఎగిరి శత్రువుల కదలికపైన నిఘా పెట్టే వ్యవస్థలు. అలాగే ఎప్పటికీ ఫెయిల్ అవని హై కెపాసిటీ రేడియో రిలే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆర్మీకి చేరబోతున్నాయి. రెండోది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. గగనతలంలో అజేయ శక్తిగా నిలిచే అతి ముఖ్యమైన వ్యవస్థ. బాలకోటి ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత మోడీ ప్రభుత్వం వాయుసేన అవసరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ MTI దశాబ్దాలుగా మనకు సేవలందిస్తున్న రష్యన్ కమర్షియల్ విమానాలు AN-32, IL-76ల స్థానంలో వ్యూహాత్మక అవసరాలను తీర్చగల సరికొత్త రవాణా విమానాలను ఎయిర్ ఫోర్స్ తీసుకోబోతోంది. UCAV కేవలం నిఘా కోసమే కాకుండా శత్రువుల రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయి బాంబులు వేయగల అధునాతన డ్రోన్లను ఏకంగా 4 స్క్వాడ్రన్ల మేర కొనుగోలు చేయనున్నారు. Su-30 MKI ఇంజిన్ ఓవర్హాల్. మన ఎయిర్ ఫోర్స్ కు వెన్నెముక అయిన Sukhoi-30 ఫైటర్ జెట్ల ఇంజిన్లను ఆధునీకరించనున్నారు. దీనివల్ల ఈ ఫైటర్ జెట్ల జీవితకాలం భారీగా పెరుగుతోంది. ఇక మూడోది ద అల్టిమేట్ గేమ్ చేంజర్ S-400 సుదర్శన్ చక్ర. ఇక ఈ డీల్ మొత్తానికి అసలైన హైలైట్ రష్యా నుంచి వస్తున్న S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. శత్రువు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, ఫైటర్ జెట్లు, డ్రోన్లను 400 కిలోమీటర్ల దూరం నుంచే గాల్లోనే భస్మం చేయగల అద్భుతమైన ఆయుధం ఇది. మన రక్షణ దళాలు దీనికి పెట్టిన ముద్దు పేరు సుదర్శన్ చక్ర. అమెరికా ఆంక్షలు CAA, TSA విధిస్తామని బెదిరించిన ప్రధాని మోడీ తన దౌత్య నైపుణ్యంతో రష్యాతోటి 5.43 బిలియన్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇది మోడీ గ్లోబల్ లీడర్షిప్ కు, భారత్ యొక్క స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ కు నిదర్శనం. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లు ఇండియాలో ఆపరేషనల్ కాగా ఇప్పుడు రష్యా 4వ స్క్వాడ్రన్ డెలివరీని ఫాస్ట్ ట్రాక్ చేసింది. అది వచ్చే నెలలోనే భారత్ చేరుకునుంది. అలాగే 5వ ఆఖరి యూనిట్ నవంబర్ 2026 నాటికి రానుంది. వీటికి అదనంగా మరో 288 S-400 మిసైల్స్ కొనుగోలుకు కూడా సుమారు 10,000 కోట్లతోటి DIC ఆమోదం తెలిపింది. ఈ అదనపు మిసైల్స్ మన సుదర్శన్ చక్రకు మరింత పదును పెట్టనున్నాయి. ఫైనల్ గా ఇండియన్ కోస్ట్ గార్డు తీర ప్రాంత గస్తీ 26/11/30 దాడుల తర్వాత సముద్ర తీర భద్రత ఎంత ముఖ్యమో భారత్ గ్రహించింది. అందుకే కోస్ట్ గార్డు కోసం హెవీ డ్యూటీ ఎయిర్ క్యూషన్ వెహికల్స్, హోవర్ క్రాఫ్ట్స్ ను కొనుగోలు చేయనున్నారు. ఇవి సముద్రంలో, బురదలో, ఒడ్డున చాలా వేగంగా ప్రయాణిస్తాయి. తీర ప్రాంత గస్తీ, రెస్క్యూ ఆపరేషన్లలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. ఈ డాక్యుమెంట్స్ లో ఉన్న అసలైన వ్యూహం ఏంటో గమనించారా? కేవలం సైన్యాన్ని సంఖ్యాపరంగా పెంచడం మీద కాకుండా యుద్ధంలో మన సైనికుల ప్రాణాలకు రక్షణ కల్పించడం మరియు భద్రతా వ్యవస్థలో ఉన్న ఖాళీలను పూరించడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రక్షణ కొనుగోలు కోసం ఇచ్చిన AON మొత్తం విలువే అక్షరాల 6.73 లక్షల కోట్లు. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 2.28 లక్షల కోట్ల క్యాపిటల్ కాంట్రాక్టులు సైన్ అయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో చూసుకున్న భారతదేశ చరిత్రలో ఇదే రికార్డ్. ఇది నవభారతం. శత్రు కన్నెత్తి చూడాలంటే వణికిపోయేలా ప్రధాని మోడీ తెరచిదిద్దుతున్న సశస్త్ర భారతం. భారత రక్షణ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న ఈ 2.38 లక్షల కోట్ల చారిత్రాత్మక నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పంచుకోండి. ఈ డీప్ డైవ్ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డిఫెన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.